ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ అధికార విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. టీడీపీ జనసేన దృష్టి మరిచేలా జగన్ వ్యూహం పన్నారా? ఫార్ములా 2.0ను వైసీపీ అధినేత ఎంచుకున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా కొత్త వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షర్మిల ఎంట్రీతో ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆమె ఏపీలో సమానమైన హస్తం పార్టీకి జీవం పోసేందుకు సిద్దమవుతున్నారు. ఆమె ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడు యాక్టివ్ అయింది. వైసీపీలో వైఎస్ఆర్ కుటుంబానికి బద్దులుగా ఉంటూనే జగన్ నిర్ణయాలను వ్యతిరేకించే వారికి షర్మిల ఒక ప్రత్యామ్నాయంగా మారారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వైఎస్ఆర్ అభిమానులు జగన్ ను కాదని షర్మిల వెంట నడవడానికి సిద్దమవుతున్నారు. షర్మిల ఎంట్రీ వల్ల అధికార వైసీపీకి లాభమా నష్టమా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. షర్మిల రాకతో వైసీపీకి ఒక రకంగా నష్టం, మరో రకంగా లాభం అనే అభిప్రాయాలున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యారు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు ఈ కూటమికే పడే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు తమ ఉనికిని కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉండడమే ఇందుకు కారణం. దీంతో టీడీపీ, జనసేన పార్టీలకు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమయ్యేది. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. ఏ పార్టీలో సీటు దొరకని అభ్యర్థులకు, ఆశావాదులకు హస్తం పార్టీ మరో ప్రత్యామ్నాయం కాబోతోంది. దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ అందిపుచ్చుకునే అవకాశం ఉందనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లితే టీడీపీ, జనసేన కూటమికి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. జగన్ కావాలనే షర్మిలను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసి టీడీపీ, జనసేనకు పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేలా పావులు కదుపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి మేలు జరుగుతుందంటున్నారు. దీంతో పాటు విపక్షాల దృష్టిని మరల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. కొందరిని టీవీ డిబేట్లకు పంపారు, మరికొందరిని విశ్లేషణలకు పంపారు. అలా వరుస టీవీ డిబేట్లతో పవన్ ను టార్గెట్ చేయించారు. అలాగే ఉండవల్లి వంటి వారితో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విశ్లేషణలు ఇప్పించి ప్రజల దృష్టిని మరల్చగలిగారు. జగన్ మాత్రం పాదయాత్రలో జనంలో ఉండేందుకు ప్రయత్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ టీడీపీ, జనసేనకు జగన్ వ్యూహంలో చిక్కుకున్నామనేది అర్థం కాలేదు. ఇప్పుడు కూడా షర్మిల వైపు టీడీపీ, జనసేన దృష్టి మళ్లేలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ కు అత్యంత ఆప్తునిగా ఉన్న ఆర్కే రాజీనామా, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండే ఉండవల్లి వంటి వారు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో టీడీపీ, జనసేన కూటమిని దెబ్బ కొట్టడానికి జగన్ ఎంచుకున్న ఫార్ములా 2.0 ఇదే కావచ్చు అని విశ్లేషణలు పొందుకున్నాయి. మొత్తం మీద చూడాలి, జగన్ వ్యూహానికి టీడీపీ, జనసేన కూటమి చిక్కుతుందో లేక ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో.